హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ ఎండి చేప పులుసు విధానం చూద్దాం. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండి చేప ముక్కలు తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగినాక చిన్నగా కట్ చేసిన పెద్దలపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. పెద్దలపాయ ముక్కలు వేగినాక టమాటాలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గించుకోండి. టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోయినాక దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి, మనకి చేపల్లో ఉప్పు ఉండిద్ది కదా, అందుకనే ముందు దోసకాయలు మగ్గటానికి సరిపడినంత 1 స్పూన్ వేసుకోండి. దోసకాయలు కాస్త మగ్గాలి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చింతపండు రసం తీసుకొని దాంట్లో పోసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చేపలు బాగా ఉడకాలి. ఎండి చేప ముక్కలు మెత్తగా ఉడకాలి. చేప ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎండి చేప దోసకాయ పులుసు రెడీ. Thanks for watching. Please subscribe my channel.